ఇక ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూస్తే చైనా ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఎవర్గ్రాండ్ దివాలాపై కీలక తీర్పు వెల్లడించింది న్యాయస్థానం. మాల్దీవుల పార్లమెంట్లో ప్రజాప్రతినిధులు ఫైటింగ్కు దిగడం సంచలనం సృష్టించింది. చైనా ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఎవర్గ్రాండ్ దివాలాపై కీలక తీర్పు వెల్లడించింది న్యాయస్థానం. రుణదాతలతో పునర్వ్యవస్థీకరణ ఒప్పందాన్ని కుదుర్చుకోలేకపోవడంతో ఆ గ్రూప్ను లిక్విడేట్ చేయాలని హాంకాంగ్ కోర్టు సోమవారం ఆదేశించింది. పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనను ముందుకు తేవడంతో పురోగతి లేకపోవడంతో ఎవర్గ్రాండ్ తన వ్యాపారాన్ని మూసివేయడం సముచితమని తెలిపింది. $300 బిలియన్ రుణ పునర్వ్యవస్థీకరణ ఎవర్గ్రాండ్కు గతంలో హాంకాంగ్ కోర్టు ఒక ఛాన్స్ ఇచ్చింది. ప్రపంచంలో అత్యధిక అప్పులు ఉన్న సంస్థగా పేరు పొందింది. రియల్టర్ సెక్టార్లో అదుపు తప్పిన రుణాలకు కళ్లెం వేయడం కోసం కొన్నేళ్ల కిందట చైనా ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకొచ్చాయి. దీంతో ఎవర్గ్రాండ్ తన వాయిదాలను చెల్లించలేక తొలిసారి దివాలా ప్రకటించింది. మాల్దీవుల పార్లమెంట్లో ప్రజాప్రతినిధులు ఫైటింగ్కు దిగడం సంచలనం సృష్టించింది. అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు క్యాబినెట్లోకి 4 మంత్రులు జాయిన్ అయ్యారు. దీన్ని పార్లమెంట్ ఆమోదం పొందడానికి ప్రత్యేకంగా సమావేశం జరిగింది. అధికారంలో భాగస్వాములైన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్, ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవులు, విపక్ష మాల్దీవన్ డెమోక్రటిక్ పార్టీ ఎంపీల మధ్య వివాదం ఏర్పడింది. ఈ వివాదం చివరకు ఘర్షణకు దారితీసింది. విపక్షానికి చెందిన ఎంపీలు పార్లమెంట్ ఛాంబర్లోకి ప్రవేశించకుండా కొందరు అధికారులు ఎంపీలను అడ్డుకున్నారు. దీంతో ఎండీపీ సభ్యులు మొయిజ్జు క్యాబినెట్లోకి 4 సభ్యులకు ఆమోదం తెలపడానికి నిరాకరించడంతో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టు ఓటమితో షాక్లో ఉన్న టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తొడకండ్రాల నొప్పితో బాధపడుతున్నారు. దీంతో రెండో టెస్టుకు అతడు ఆడటం కష్టమైన ప్రచారం జరుగుతుంది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో అనవసరంగా పరుగు కోసం యత్నించి జడ్డు రనౌట్ అయ్యాడు. ఆ సమయంలో వేగంగా పరిగెత్తడంతో అతడి తొడకండ్రాలు పట్టేసినట్టు తెలుస్తుంది. ఇక జడ్డు గాయం తీవ్రతపై ఇప్పటి వరకు బీసీసీఐ స్పందించలేదు.